ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కోళ్లకు వైరస్ తెగులు గుబులు పుట్టిస్తుంది. ఒక్కో పౌల్ట్రీ ఫామ్లో రోజుకు 10,000 కోళ్లకు పైగా మృతి చెందుతున్నాయి. రైతులు దీనికి సంబంధించి దిగాలు చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోళ్ల ఫారంలో శాంపుల్స్ను సేకరించి పూణే ల్యాబ్కు పంపిణీ టెస్టులు చేయించారు. ఇక టెస్ట్ రిపోర్ట్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలింది. తూర్పుగోదావరి జిల్లా పెలవరి మండలం కానూరు గ్రామ పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్ గాను 10 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గాను విధించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కోళ్ల మృతి విషయంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. రాజమండ్రి కలెక్టర్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 9542208025 నంబర్తో కోళ్ల యజమానులు సంప్రదించాలని కోరారు. బర్డ్ ఫ్లూ వల్ల కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో మాంసాహార ప్రియులు స్వీయ నియంత్రణ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. చికెన్ తిని కొత్త రోగాల బారిన పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ల ఫారాల యజమానులను అప్రమత్తం చేశారు. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయిన కోళ్లను, తెగులుతో పెట్టిన గుడ్లను ఎక్కడికక్కడే కాల్చేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా వ్యాక్సిన్ వేయించాలని కోళ్ల ఫారం యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజులుగా కోళ్లు మృతి చెందడంతో యజమానులు మదన పడుతున్నారు. అధికారులు ఆదేశానుసారం కోళ్లను కాల్చేశారు. మరికొన్ని చోట్ల గుంతలు తవ్వి పూడ్చేశారు.